ఏ మంత్రి గారు? ఇంకా వారు అదే కళ్ళలో ఉంటున్నారు, ఇంకా మంత్రిననే. దయచేసి ఇక్కడ ఒకటే గమనించాల, మిత్రులు అడుగుతున్నారు కాబట్టి డైవర్ట్ అయిపోద్ది. ఒక్కటే మాట చెప్తున్నా, ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో, వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టుకి సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఆ శాఖ మంత్రిగా, ఇళ్ళు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు, ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా, ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా. ఈ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి పేదోడి ప్రభుత్వంగా ఇది తప్పకుండా చేస్తాం. మంత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఓకే అన్న, మెయిన్ సబ్జెక్ట్ ఒకటే అన్న. ఏదైతే విషయం చెబుతున్నారో, బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నిమ్ముకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తాడని తెలియజేస్తాను. నమస్తే. ఈరోజు మన మంత్రి గారు పొంగిలేటి, అదే మన కేటీఆర్ గారి పరిభాషలో అయితే బాంబులేటి, ఒక అవమానకరమైనటువంటి రీతిలో ఏమాత్రం మానవత్వం లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అక్కడ పాపం వాళ్ళ ఇండ్లును బుల్డోజర్లు పెట్టి ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పాపం కూల్చేస్తే ఆ మహిళల ఆక్రందనలు ఇట్లా బాదుకుంటూ ఏడుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తిండి లేక ఆకలేసి ఆ చెదారంలో ఉన్నట్టు, ఆ చెత్తలో ఉన్నటువంటి ఫుడ్ని ఏరుకొని తింటున్నారు. అటువంటి వీడియోలు చూసి అసలు మనిషి అన్నవాడు ఎవడైనా కూడా బాధపడతాడు. జరిగిందే పెద్ద ఘోరమైన తప్పిదం. మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాన్ని కవర్ చేసుకుని పోయి వాళ్ళకు ఓదార్పునిచ్చి ఏదైనా కవర్ చేసుకోవచ్చు, డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా వాళ్ళ యొక్క బాధలు మీకు పేడ్ ఆర్టిస్టుల యొక్క అరుపుల్లా కనపడుతున్నాయా? ఎంత దుర్మార్గంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా మాకు ఈ సప్త సముద్రాల అవతల అమెరికాలో వాళ్ళకు మాకు బాధలేస్తున్నాయి. కానీ మరి అక్కడ ఉన్నటువంటి జనాలు, ఆ కమ్యూనిస్టులు ఇవాళ, అందుకే కమ్యూనిస్టులు ఇవాళ ప్రజలే విశ్వాసాన్ని కోల్పోయారు. ఖమ్మం జిల్లా అనేది కమ్యూనిస్టులకు అడ్డ. మరి ఇలా కమ్యూనిస్టులు ఎక్కడ పోయినరు? పేదోళ్ళకి అన్యాయం జరుగుతాయి కదా, మీ గొంతులు ఎత్తాల్సింది. కమ్యూనిస్టులు ఎక్కడ వేరు? ఎంఎల్ పార్టీ వాళ్ళు ఎక్కడ వేరు? ఇవాళ కేటీఆర్ గారు ఓదార్చడానికి పోతే ఆడ మొత్తం పోలీసులతో తీవ్ర నిర్బంధం, వాళ్ళకు వార్నింగ్లు, ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇంకా వార్నింగ్లు.
ఎవడో అట వెనకడ కొంపగాలుతా ఉంటే అరే దాంట్లోకి వెళ్ళి కొంచెం నిప్పిరా నీ చుట్టకాల్చుకుంటా అన్నట్టున్నది ఈ యొక్క పొంగులేటి మాటలు. వాళ్ళు ఇల్లు కాలిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన వచ్చేసి వాళ్ళు పేడ ఆర్టిస్టులు అంటున్నారు. మీలాగా వాళ్ళు పేడ ఆర్టిస్టులు కాదే, వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ పాట పాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం. కేసీఆర్ గారి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారి పాట పాడారు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ముద్దబాపు రాహుల్ గాంధీ పాట పాడుతున్నారు. పైసలు ఇచ్చి ప్రతి నెల మూటలు పంపుతున్నాము, కావాలంటే 1000 కోట్లు ఇస్తామని మీ గుంపు మేస్త్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉటంకించారు. ఆడ ఢిల్లీకి ప్రతి నెల పైసలు పంపి ఆ యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్తుంటే ఎట్లా ఆడమంటే అట్లా ఆటలు ఆడుతుంది మీరు పేడ్ ఆర్టిస్టులు. పదవుల కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ, నీచమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇండ్లు కూల్చామంటే ఇండ్లు కూల్చుతున్నారు, పేదోళ్లను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ మూసీ నది ప్రక్షాళన ఏదైనా కమిషన్ల కోసం 1 లక్ష కోట్ల 2 లక్షల కోట్ల అప్పు పట్టుకొచ్చేసి కమిషన్లు దొబ్బుదామని ఆ మూసీ ప్రక్షాళన పెట్టుకున్నారు. ఎవరడిగిండు మూసీ ప్రక్షాళన? అక్కడ పోయి హైడ్రా అని పెట్టి డిమాలిషన్ చేస్తూ పేదోళ్లను పాపం రూపాయి కూడా పెట్టుకున్న ఇండ్లన్నింటినీ కూల్చేసి వాళ్ళను ఆగమాగం చేస్తున్నారు. మీరు పేడ ఆర్టిస్టులు. ఢిల్లీలో ఉన్న మీ అధిష్టానం ఎట్లా ఆడమంటే అట్లా ఆడే పేడ ఆర్టిస్టులు మీరు మీ మంత్రివర్గ సహచరులంతా కూడా. ఇటువంటి దుర్మార్గమైన కాంగ్రెస్ పరిపాలన నడుస్తూ ఉంది. ప్రజలారా గమనిస్తున్నారా? వీళ్ళకు పేదోళ్ల పట్ల అంటే ఇందిరమ్మ రాజ్యం మార్పు పట్టుకొస్తాం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఉన్న ఇండ్లను ఉన్న కొంపలు కూలుస్తున్నారు. వీళ్ళు కట్టించుడు పక్క పెట్టరు, ఉన్న కొంపలు కూలుస్తున్నారు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా దేయించారు. మొత్తానికి ఈ యొక్క పెను విధ్వంసానికి మూలకారకుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన దాదాపు మేము అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు విన్నటువంటి మాటలు, పార్టీకి మొత్తం ఫండింగ్ ఇచ్చింది ఈయన. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే మొత్తం ఖజానా మొత్తం తోడుకున్నది ఇతనే. ఎందుకంటే అప్పిచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కదా, మొత్తం తోడుకున్నది ఇతనే. కాబట్టి అందుకే ఇప్పటి వరకు 3 టర్ములు రైతు బంధు ఎగ్గొట్టారు. ఒక్కొక్క టర్ము 9,000 కోట్లు, 27,000 కోట్ల రైతు బంధును తెలంగాణ రైతాంగానికి వీళ్ళు ఎగ్గొట్టినటువంటి 2.5 ఏళ్లలో 3 టర్ములు ఎగ్గొట్టారు ఇప్పటిదాకా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏం లేను 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. అది మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాత పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్ల వాత పెట్టి మీరు అధికార పార్టీ అయిన కూడా సిగ్గు శరం లేకుండా 50-60% సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అన్ని చోట్ల ప్రలోభాలకు పెట్టి మేము 80% తెచ్చినాం, 70% తెచ్చుకున్నామని ఇది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక కామెంట్ చేస్తే, ఒక వీడియో మీరు చేస్తే, ఒక ప్రెస్ మీట్ ఇస్తే కింద వచ్చే నెగిటివ్ కామెంట్ 100 కామెంట్లు ఉంటే 70-80 కామెంట్లు మీకు ఎగ్నెస్ట్గా ఉంటున్నాయి. అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది. ఈ ఛానల్ ఆ ఛానల్ అని లేదు. సాక్షాత్ మీ గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా అని కేసీఆర్ గారిని కించక పరిస్థితి పెడితే, అవును ఫామ్ హౌస్ పరిపాలన బాగుంది, ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆయనే ప్రజలకు బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చిండు. ఏం కావాలనో అది అడగకుండా కూడా ఇచ్చిండు. కాబట్టి బ్రహ్మాండంగా ఉంది మీ కాంగ్రెస్ పరిపాలన కంటే ఫామ్ హౌస్ పరిపాలన బాగుంది. మీ యొక్క అధికార సోషల్ మీడియాలోనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది కాదా? పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఇప్పుడు మొత్తం మీ యొక్క గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోండి, మీకు 10 సీట్లు కూడా రావు. సాక్షాత్ పాలేరులో మీరు ఓడిపోయే ప్రమాదం కాబట్టి కొత్తగూడెం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒక్కడు కూడా గెలవాడు, ఒక్క కాంగ్రెస్ మంత్రి గెలవడు, ఒక ఎమ్మెల్యే కూడా గెలవాడు. అది పరిస్థితి. ఇంత దారుణంగా దుర్మార్గన రాక్షస పాలన చేస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. మళ్ళా దాని మీద పుండు మీద కారం చల్లినట్టుగా పేదోళ్ళ ఏడుపులు మీకు, చిన్నారుల వాళ్ళ ఆకలి కేకలు మీకు పేడ ఆర్టిస్ట్ లాగా కనపడుతున్నాయి. అంటే మీరు ఎంత రాక్షస ఆనందాన్ని పొందుతున్నారో పేదోళ్ళ మీద దాడులు చేస్తూ అర్థమవుతా ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెస్ అనేది ఎప్పుడు మనకు అక్కడికి వచ్చే పార్టీ కాదు. నేషనల్ పార్టీలు 2 కూడా, బీజేపీ కూడా అక్కడికి. ఇలా బీజేపీ వాళ్ళ రోల్ ఏంది అక్కడ? కనీసం ఖమ్మంలో పోయి కనీసం సంఘీభావం ప్రకటించారా? ఇది ఈ 2 నేషనల్ పార్టీలలో లేదు. మన ఇంటి పార్టీ, మన దైవం కేసీఆర్ గారే సావు నోట్ల తలబెట్టి తెలంగాణ పట్టుకొచ్చు. ఆయన చేతిలోనే సురక్షితం, ఆయన చేతిలోనే తెలంగాణ డెవలప్ అవుతుంది. అప్పుడు 10 ఏళ్ల మంచి పరిపాలన చూసాం, 2 ఏళ్ల ధృతరాష్ట్ర పాలన చూసాం. మీరే ఆలోచించండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాలి. జై తెలంగాణ.